గంజాయి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో డీఐజీతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. గంజాయి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుందని డీఐజీ తెలిపారు. మాదక ద్రవ్యాలొద్దు, జీవితమే ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించారు. పలు వేషధారణలతో డ్రగ్స్ ను వ్యతిరేకిస్తూ అవగాహన కల్పించారు. యువతే భారతదేశం యొక్క భవిష్యత్తు అని, వారే ఈ భారతదేశానికి వెన్నెముక అని. అలాంటి యువతకి ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటివి ఇబ్బందికరంగా తయారయ్యాయి. వారిని దాని నుంచి మరల్చడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ఒక ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరూ, సమాజం మొత్తం కూడా దీనిలో భాగస్వామ్యులు కావాలని, ఒక విద్యార్థి కానీ ఒక యువకుడు కానీ మొత్తమంతలకి బానిస అవుతున్నాడంటే దానికి కారకులు తల్లిదండ్రులు. ప్రధానంగా తల్లిదండ్రులు బిడ్డల కంటే వారి జీవితాలు సరిగ్గా సాగవు. బిడ్డలను బాధ్యతగా ఎంత సక్రమంగా కట్టున్నామో బిడ్డల జీవితాలను కూడా కాపాడవలసినటువంటి సరైన క్రమంలో నడుస్తున్నారా లేదన్నటువంటి చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.